అందరికీ నమస్కారం। ఈరోజు మన రెసిపీ పన్నీర్ బటర్ మసాలా। సో చేసేద్దామా మరి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి। ఈ వాటర్ని జస్ట్ గోరువెచ్చగా కాగేలా కాచుకోవాలి। తర్వాత ఒక బౌల్లో 400 గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను। వీడియోలో చూపించిన సైజులో అయితే కట్ చేసుకున్నాను। ఇప్పుడైతే వాటర్ మరిగిపోయాయి। ఈ పన్నీర్ ముక్కల్లో లూక్ వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళను వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ చాలా టెండర్గా ఉంటుంది, పన్నీర్ అనేది విడిపోదండి। ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। 4 లవంగాలు, 4 ఇలాచీ, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి। సో ఇలాగా ఇవి కొంచెం వేగాక దీనిలో ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి, లేదా ఒక పావు కప్పు వచ్చేలాగా ఆనియన్స్ని తీసుకోవాలి। వీడియోలో చూపించిన సైజులో ఆనియన్స్ని అయితే కట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి। అలాగే వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా తక్కువ ఊడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే 10 జీడిపప్పు బద్దలను కూడా వేసుకోవాలి। ఫైనల్గా అయితే బాగా ఫ్రై అయిపోయాయి, టమాటా తొక్క గుజ్జు రెండు సెపరేట్ అయ్యాయి। ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి। దీనిలో వాటర్ అంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి। తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి, లేదంటే ఒక మీడియం సైజు చిన్న బటర్ క్యూబ్ని వేసుకోవాలి। సో ఇలా బటర్ వేసుకున్నప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి। ఈ బటర్ కరిగాక దీనిలో పావు కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి। ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి। ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి। తర్వాత దీన్ని ఫ్రై చేసుకుని 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కోసుకుని దీనిలో వేసుకోవాలి। తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి। ఇలా వేసుకొని ఈ 3 బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఎంత చిన్నగా అయితే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి। సో ఈ టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు, ఆ టమాటా ముక్కలకున్న తొక్క ఊడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకున్నది ఉన్నది కదా, దాన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి। ఇది పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఇప్పుడు టమాటాలను ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ ప్యాన్లో ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి। ఆ పేస్ట్ని వేసుకుని ఒక 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి। వాటర్ని వేసుకుని ఈ టైంలోనే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి। సో ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం। ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మనం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి। సో ఈ పన్నీర్ని వేసుకుని జాగ్రత్తగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాలు ఉడికించిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ వేసుకోవాలి। తర్వాత కొద్దిసేపటికి ఈ ఇలాచీ పౌడర్ దీనిలో బాగా పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్
కసూరి మేతి వేసుకోవాలి. ఫైనల్గా కర్రీ గ్రేవీ కొద్దిగా దగ్గర పడ్డాక, సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా దగ్గర పడ్డాక దీనిలో 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. సో ఫైనల్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రోటీలోని రైస్లోని ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. మనం పంజాబీ దాబాల్లో తిన్నప్పుడు కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ కర్రీ అయితే. ఫైనలీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.